హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక చిన్న పాత జ్ఞాపకం అనమాట. అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అప్పగింతల పాట. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ ద్వారా ఆధ్యాత్మికంగా ఎన్నో నేర్చుకున్నాను. ఆవిడ దగ్గర నుంచి మొట్టమొదటిగా నేను నేర్చుకున్నది అన్నమయ్య కీర్తనలు. అలాగే నేను ఫస్ట్ నేర్చుకుంది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. ఇవన్నీ చక్కగా కార్తీక మాసంలో తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేదనమాట స్నానానికి, కార్తీక స్నానాలకి. అప్పుడు ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నా స్కూల్ డేస్లో వెళ్ళేటప్పుడు సుప్రభాతం పాడిపించుకుంటూ తీసుకువెళ్ళేది. అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అలా వెళ్ళి కార్తీక స్నానాలు ముగించుకొని దీపం వదిలేసి దండం పెట్టుకొని రావటం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఆవిడ గారితో నాకు చాలా అనుబంధం అనేది ఉంది. తన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ ద్వారా నేను నేర్చుకున్నటువంటి అప్పగింతల పాట చిన్న ప్రయత్నం. ఏదో నాకు వచ్చినట్లు పాడతాను. తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. ఒకవేళ ఇది మీకు నచ్చి బాగుంది అని అంటే కనుక మొత్తం పాడటానికి ప్రయత్నిస్తాను. మీకు ఓకే అంటే ఓకేనా కాదా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. తప్పకుండా నేను అందిస్తాను. మరి స్టార్ట్ చేస్తున్నాను. కొంత పాడి వినిపిస్తాను. నచ్చితే కనుక ఖచ్చితంగా చెప్పండి. ఫుల్ వీడియో కనుక తీయటానికి ప్రయత్నిస్తాను. అప్పగింతల పాట. పున్నమి వెన్నెల చల్లని రాత్రి కన్నె పయనము జేయ కడలి వచ్చిరి. దశరథులు ఇప్పుడు కడు సంబరపడుతూ జనకులు చెప్పెను సీత పయనంబు. సకల రాజుల తోడ విందారగింప సంపూర్ణ కాముడై చనెను ద్వారకకు. సింహలగ్నమునందు శ్రీలక్ష్మితోనూ ద్వారకాపురికపుడు పోయి వస్తాము. అట్టి దేవకీ దేవి అటు కాదు అనుట ఇట్టు ఈ లగ్నమున పురికేగవలెను. అట్లుగాక మీ మాట మేము కాదనము, ఒక మాట వినవలెను. ఏకాంతమున బోధి వలె పెరిగింది తన కడుపిన్న పంపనేటికి ఇంకా చిన్నదందూరు. పచ్చంగగట్టిన పందిళ్ళ కింద పద్మయాతాక్షిని పట్టి మేల్కొలిపి, వైదేహి ఇంక మా అభిలాష వినుము. వివరాలెరుగదు ఇంక చిన్నదే పట్టి మంచము మీద పవళించియున్న పద్మయాతాక్షిని పట్టి తెమ్మనెను. జాజి మొగ్గలగే దంగిరవికాల జనకూల వారింట కూతురాలేవే. మెడను గంధం పూసి పువ్వులు ముడిచి పట్టు చీర తెచ్చి కట్టబెట్టెదరు. సర్వజ్ఞ సుందరి తల్లిదండ్రులకి నీ ఆనంద బాష్పములు నయనముగ గురిసే. ఏలనాగ మీరులు భగవంగ నేల మీకు మేమైనెదుట మేము చెప్పెదము. అన్నల చెల్లెల్ల నాయన్న అక్క తన రాజశయ్య సమయమరచూను. కోడికు ఎంగ పెక్కు బేరి వెయ్యగాను అప్పుడు తన బావ వసుదేవుకును ముత్యాల గద్దెపుడు ప్రోలులో బెట్టి చీర కట్టబెట్ట శ్రీగంధమలదా. వలరాజు పంపంగ వలపు చీరలను ముదముతో వైదేవికి ముదమొప్పబెట్టే. వరుసతో కట్నాలిచ్చి పంపించి బాలుని తండ్రి ఆ దశరథరాజు
చుట్టాలకిప్పించే సార చీరలను, బంధువులకిప్పించే పట్టు చీరలను, పురోహితులకును పూలమాలికలు, పురుషోత్తమునకిచ్చే పూల జాజులను, వేల సంపన్నుడై వెలయనాయన్న వేడ్క యజ్ఞావలకునకు 1000 కట్నాలు, ఘనమైన కడువలను కట్నాలు ఇచ్చే నేను చేసే జనకుడు వైదేహి చెంత. 9 నెలలు మోసి తొలి గర్భమునను అమ్మరో నినుగన్న భాగ్యమేమమ్మా, ఇన్ని ఏండ్లు పెంచి నీ కన్యనిపుడు పన్నుగా తప్పులు పట్టంగవద్దు, అంత మీరందరూ ఆప్తులైరపుడు నన్నుగా తప్పులు పట్టంగవద్దు. ఇదండి. ఇంకా చాలా బాగుంటుంది ఈ అప్పగింతల పాట. మీకు ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా ఫుల్ వీడియో తీస్తాను. మీ సమయాన్ని ఉపయోగించి ఈ వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మధ్యలో ఆపాలని లేదు, ఇంకా పాడాలనుంది, కానీ వింటారో వినరో కూడా తెలియదు. నచ్చిందో నచ్చలేదో ఒక చిన్నది, నచ్చితే కనుక కంప్లీట్గా ఫుల్ వీడియోని పంపిస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.